శంభో శంకర హర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ, వనదేవతలు సమ్మక్క సారక్క తుయిద్దయ, ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ, కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ, కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ, రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ, గాయత్రిమాత వేదమాత గాయత్రిమాత తుయిద్దయ, బాసర సరస్వతి దేవత తుయిద్దయ. ద్వాదశ రాసుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం చూద్దామంటే గవ్వల శాస్త్రం, చింతామణి శాస్త్రం అంటారు. ఈ శాస్త్రాన్ని పురాతన కాలం నుంచి ఉంది. ఈ కాలం నుంచి కాదు, కలియుగం రాక నుంచే శివపార్వతులు గవ్వలేసి చూసేది. గవ్వలేసి ఎవరి చరిత్ర ఎలా ఉందో చూసేది. అప్పటి నుంచి ఉంది ఈ శాస్త్రం. వృశ్చిక రాశి వారి పేరు మీద 3 సార్లు గవ్వలేసి చూస్తున్నామండి. 3 సార్లు గవ్వలు ఎందుకు వేస్తారని అనుకోవచ్చు. దానికి కూడా మీరు విపులంగా అన్ని రాసుల వారు వినండి ఈ మాట. శివుడు, విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ త్రికాలజ్ఞులు. అలాగే లక్ష్మి, సరస్వతి, పార్వతి మాతలు ముగ్గురు. అలాగే ఉదయం, సాయంత్రం, నైటు ఖచ్చితంగా ఈ త్రికాల యోగం ఉంటుంది కాబట్టి 3 సార్లు గవ్వలు వేసి చూస్తారండి. ఇది రేణుక ఎల్లమ్మ గవ్వలు, అలాగే శివుడు గవ్వలు. వృశ్చిక రాశి వారి పేరు మీద 3 గవ్వలు పడ్డాయండి. వృశ్చిక రాశి వారి పేరు మీద గురు మహర్దశ నడుస్తుంది. వీరి పేరు మీద గవర్నమెంట్ ఆఫీసర్లకు అయితే తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారం ఉంటుంది. అనుకున్నది సాధిస్తారు. తప్పకుండా వారికి చాలా కాలం నుంచి వచ్చే ధనం చేతికి అందే అవకాశం ఉంది. అలాగే రుణ చిక్కులు, రుణ బాధలు ఉంటే వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆరోగ్యంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంది. వారి మాటలు వినని పిల్లలు కూడా వారి మాటలు వినే అవకాశం ఉంది. భార్య భర్తలు ఏమైనా గొడవలు, చిక్కులు ఉంటే కూడా మాత్రం తప్పకుండా కలిసిపోయే అవకాశం ఉంది. అలాగే వీరి రాజకీయ నాయకులకు చెప్పాలంటే మాత్రం పట్టిందల్లా బంగారం ఉంటుంది. ఎక్కడ పోయినా మాత్రం వీరికి వ్యతిరేకించేవారు 90% ఉంటే మాత్రం 100% వీరికి సాయం చేసేవారు ఉంటారండి. మంచిలోనే చెడు ఉంటుందండి. ఎక్కడ ఇబ్బంది పడ్డా కానీ అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. అధిష్టాన వర్గం వారి నుంచి సహకారం ఉంటుంది. అలాగే మాత్రం వీరి పేరు మీద చూడాలంటే మాత్రం చాలా చిక్కులు కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ భూమి వ్యాపారస్తులకు అంటే రియల్ ఎస్టేట్ రంగం వారికి మాత్రం పట్టిందల్లా బంగారం ఉంటుంది. నమ్ముకున్న పని జయం ఉంటుంది. స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేసిన వీరి పేరు మీద మాత్రం వృశ్చిక రాశి వారి పేరు మీద 3 గవ్వలే పడ్డాయండి. గురు మహర్దశ గవ్వలు పడ్డాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి శుభయోగం ఉంది. అనురాధ నక్షత్రం వారికి మాత్రం మిశ్రమ ఫలితం ఉన్నదండి. ముఖ్యంగా వివాహం, శుభకార్యాలు చేసుకోవాలనుకునే వారికి చాలా శుభయోగం ఉంది. ముఖ్యంగా వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా ఈ వృశ్చిక రాశి వారు 2 సార్లు గురుగవ్వలు పడ్డాయి కాబట్టి, అంటే గురుస్థానం గవ్వలు పడ్డాయి కాబట్టి వారి కులదేవత పూజ చేయాలి. రెండోది వారికి విద్యా బుద్ధులు చెప్పిన గురువుల్ని మరవద్దు. మూడవది మాత్రం వారికి నడవడిక నేర్పిన వారి తండ్రికి మరవద్దు. చాలా శుభయోగం అవుతుందండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గవర్నమెంట్ ఆఫీసర్లు మాత్రం ప్రయత్నాలు చేస్తున్న వారికి 100% ఫలితం ఉంటుంది. కేంద్ర పరంగా మాత్రం 50% ఉంటుంది. కానీ మాత్రం రాష్ట్ర పరంగా మాత్రం 100% ఫలితాలు దక్కే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా మాత్రం ఇప్పటివరకు అయితే 6 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభయోగం ఉంది. కానీ ఇంటి మీద గండ నష్టాలు, చిక్కులు, చికాకులు, గత కొద్ది సంవత్సరాల నుంచి ప్రాణ నష్టాలు, ప్రాణ అరిష్టాలు, ఆరోగ్య భంగాలు లేదా హాస్పిటల్ పాలు కావటం, డబ్బు నష్టం కావటం, ఇలాంటి సంఘటనలు జరిగిన వారికి ఉపశమనం లభించే అవకాశం ఉందండి. వీరి జాతకంలో మాత్రం ముఖ్యంగా 3వసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు 6 గవ్వలు పడ్డాయి. కానీ మాత్రం 3వసారి గవ్వలేస్తే 10 గవ్వలు పడ్డాయి. 3వసారి గవ్వలేస్తే 4 గవ్వలు పడ్డాయండి. 4వ సంఖ్య రాహు మహర్దశ సంఖ్య. కానీ మాత్రం ఈ వృశ్చిక రాశి వారి జాతకం కుజగ్రహం అండి. కుజగ్రహం అధిపతి వస్తుంది. అలాగే శనిగ్రహం అధిపతి వస్తుంది. కానీ మాత్రం ఈ రాహుగ్రహం గవ్వలు పడ్డాయి కాబట్టి కుజుడికి, శనికి, రాహువుకి ఏం శత్రుత్వం లేదండి, మిత్రుత్వం ఉంది. కాబట్టి వీరి జాతకంలో ఎటుపోయిన శుభయోగాలే ఉన్నాయండి. అనుకున్న పని సాధించే అవకాశం ఉన్నది. తరించిన పని జయం జరిగే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే రాహు మంచి ఉంటే ఎలా ఉంటుందంటే అండి, ఆకర్షణ శక్తి ఉంటుంది. ఆకర్షణ శక్తి అంటే ఇప్పుడు మనం ఫలానా మాట వరుసకు అంటున్నాం. మనం ఒక తిరుపతికి వెళ్తాం, ఎలా ఉంటుంది ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి కళకళలాడుతూ ఉంటుంది. అలాగే వేరే దేవస్థానంలో కూడా వెళ్తాం, కళకళలాడుతూ ఉంటుంది. అలాగే మన ఒక చిత్రం అనుకుందాం, మన అభిమాన నటుడు, నటిమణి అనుకుందాం,
ఇక్కడ వెళ్తే ఎలా ఉంటుంది, పబ్లిక్ జమ అవుతారు. అలాగే ఈ రాహు మహర్దశ ఉన్న వాళ్ళకు అలా కళాయోగం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే 10 గవ్వలు పడ్డాయండి. 10వ సంఖ్య అంటే మాత్రం 0 తీస్తే 1 మిగులుతుంది. అంటే నంబర్ 1 స్థానం అయ్యే యోగం ఉంటుంది వీరి జాతక బలంలా. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయండి. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతకాన్ని చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి పూజ చేయటం, నరసింహస్వామికి పూజ చేయటం చాలా వరకు ముఖ్యమండి. ఇది విని చూసి ఆచరించే వారికి, వృశ్చిక రాశి వారికి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. శుభం భూయాత్.